మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, సడన్గా ఒక ఫ్లైఓవర్ మీద బండి స్కిడ్ అయింది, కింద పడిపోయారు, 2 కాలుకు చేయికి డ్యామేజ్ అయిపోయింది, దెబ్బలు తగిలాయి. ఓకే, హాస్పిటల్లో జాయిన్ అయ్యలేని దెబ్బలు, కానీ బయట చూపించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం బైక్ కూడా బాగా డ్యామేజ్ అయింది. సో హాస్పిటల్లో 24 అవర్స్ జాయిన్ అయితే నీకు కంపెనీ ఇచ్చిన హెల్త్ కార్డు సెట్ అవుద్ది. కానీ ఇవి మైనర్ దెబ్బలు, వదిలేయలేము, అలా అని ఉండలేము, హాస్పిటల్లో చూపించుకోవాల్సిందే. దీనికి ఒక 5,000 అయింది, ఎక్కడి నుంచి తెస్తారు? బండి డ్యామేజ్కి ఇప్పుడు అది బాగు చేయించడానికి ఒక 5,000 అడుగుతున్నారు, సడన్గా ఒక 10,000-15,000 అవసరం పడుతుంది. ఇలాంటి అవసరాలకి సడన్గా మీకు జాబ్లో మంచిగా నడుస్తుంది, సడన్గా జాబ్ నుంచి తీసేశారు, 1 నెల రోజులు జాబ్ లేదు, 2 నెలలు జాబ్ లేదు, ఫ్యామిలీ ఎలా గడవాలి? మీకు యాక్సిడెంట్లో పెద్ద దెబ్బ తగిలింది, కాలు డ్యామేజ్ అయింది, 1 మంత్ శాలరీ ఇచ్చారు, మిగిలిన 2 నెలలు శాలరీ లేదు, అప్పుడు ఎలా నెట్టుకొస్తారు? ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడేసే ఏకైక అస్త్రం, ఆయుధం ఎమర్జెన్సీ ఫండ్. చాలామంది దీన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. దీనికోసం క్రెడిట్ కార్డు అది ఏదో వాడతారు, వచ్చే నెలకు మళ్ళీ దాన్ని కట్టాలా, ఎక్కడో ఫ్రెండ్ దగ్గర తీసుకొస్తారు, సేవింగ్స్ లేకపోతే ఇంకా డేంజర్. మిడిల్ క్లాస్లో ఎమర్జెన్సీ ఫండ్ అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు, అక్కడో ఇక్కడో అప్పు తీసుకొచ్చేసి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ బ్యాంకు మీద ఏ ఫ్రెండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా. ఎంత ఉండాలి? మీకు ఒక 50,000 జీతం వస్తుంటే 3 నెలల జీతం నుంచి 6 నెలల జీతం ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అంటే 50,000 జీతగాడికి 1,50,000 నుంచి 3 లక్షల రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఊరుకోండి సార్, నాకు వచ్చే జీతానికి మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ యాడ్ తీయాలి, ఏ మంత్ ఖర్చులు ఆ మంతే సరిపోతుంది. ఓకే, దానికి ఒక చిన్న ప్లాన్ చేద్దాం. నెలకు ఒక 2,000 పక్కకు తీద్దాం. 2,000 1,50,000 అయిందాక నెమ్మదిగా పక్కకు తీద్దాం. ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అయింది కదా. ఇందులో ఒక 20-30,000 మాత్రమే క్యాష్ రూపంలో ఉంచండి, మిగిలిందంతా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ రూపంలోకి మార్చండి. అప్పుడు ఏమవుతుంది? మనకు అవసరం లేని రోజులు ఈ గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది, మన ఎమర్జెన్సీ ఫండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సడన్గా అవసరం వస్తే మన ఎమర్జెన్సీ ఫండ్ ఇమీడియట్ అవసరానికి 30,000-40,000 పనికొస్తాయి. మిగిలిన అమౌంట్ 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ అనుకున్నాం కదా, ఆ మిగిలిన అమౌంట్ గోల్డ్ రూపంలో పెరుగుతూ ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఈ గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాము, మన అవసరం తీర్చేసుకుంటాము, బయటకు తీసుకొస్తాము, మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేస్తాం. దీనివల్ల ఎమర్జెన్సీ ఫండ్కి ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది, అది అప్రిషియేషన్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒక 10-15% క్యాష్ రూపంలో ఉంచుకొని మిగిలింది గోల్డ్ రూపంలో ఉంచుకుంటే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి త్వరగా బయటపడవచ్చు.